హే, ఏమైంది? ఈ పరిస్థితి మారుతుంది. ప్రేమించి పారిపోయిస్తే ఇలాగే ఉంటుంది. మెల్లమెల్లగా సర్దుకుంటుంది. ఏదైనా మాట్లాడు మీరా. మనం అంత పెద్ద తప్పేం చేయలేదు. ఇద్దరం చూసుకున్నాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మీరా నాన్న అమ్మ అర్థం చేసుకుంటుంది, కానీ నాన్నే. నాకు బాగా అర్థమవుతుంది మీ నాన్నకి నువ్వంటే ప్రాణమని. నాన్నలందరూ అంతే. వాళ్ళ ఆస్తి ప్రాణం అన్నీ వాళ్ళ కూతురి మీదే ఉంటాయి. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, అంతా సర్దుకుంటుంది. పని గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు గొడవ ఎక్కువయ్యి ఏదైనా సమస్య వచ్చిందా? అలాంటిదేం లేదన్నయ్య. ఎప్పటిలా మామూలుగానే గొడవ పడ్డాం. కానీ అందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోదు. అంతేకాకుండా తను జాబ్ రిజైన్ చేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఆర్థిక పరిస్థితికి డబ్బు చాలా అవసరమైంది. తర్వాత పని రిజైన్ చేయడానికి మీరా ఒప్పుకున్నారా? అవునన్నయ్య. నేను ఈ రూమ్ను కొంచెం చూడాలి. అందరూ బయట ఉండండి ప్లీజ్. పూజ మీరు ఉండండి. ఆ చీర నాది. ఇది నాది సార్. ఆ ర్యాక్లో ఉన్న మొత్తం నావే సార్. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఎల్ఐసి ఏజెంట్ సార్. సంజయ్ ప్లీజ్ ఏం బాధపడుకో సంజయ్. 6 నెలలు మేం పెళ్లి చేసుకున్నది 6 నెలలే. కానీ ఇంతలోనే ఇలా. ఎందుకు నీకు ఇలాంటి ఆలోచన వస్తున్నాయి? మన మీరాకి ఏమీ అయ్యి ఉండదు. అది ఎలా నమ్మడం? మరైతే మీరా ఎక్కడికి వెళ్ళుంటుంది? నేను ఎన్నిసార్లు చెప్పానో తెలుసా ఈ పని వద్దు అని. నీ ఒక్కడి జీతంతో కుటుంబం ఎలా గడుస్తుందని అడిగేది.
నా తప్పే. తన్ని పట్టించుకోలేదు, తన ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు జీవితమే పోయింది. సంజయ్, ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఒక 13-14 రూమ్లు ఉంటాయి సార్. కానీ అందులో 10 రూమ్లో మాత్రమే మనుషులు ఉన్నారు సార్. కొన్ని సమయంలో గెస్ట్ లాంటి వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ వార్డన్ లేరా? వార్డెన్ కాదు, కానీ ఒక ఆవిడ మాత్రం వచ్చి వెళ్తారు. మ్మ్. నిన్న ఈవినింగ్ మీరు బట్టల షాప్ నుండి వచ్చినప్పుడు మీ ఇద్దరు తప్ప ఇంకెవరైనా మీతో వచ్చారా? డైలీ ఈవినింగ్ నేను మీరాను మా 2 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వస్తాము. నిన్న కూడా మేము కలిసే వచ్చాము. ఇదిగో తాగు బాబు. ఇదిగో నా మిగతా డబ్బులు తీసుకోండి. ఇదిగోండి. ఇంతకీ నువ్వేం కొంటావు అక్క? నేను కొంచెం ఫ్రూట్స్ కొనుక్కెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు తీసుకుంటావా? నాకేం వద్దులే. రా, వద్దు. నేను ఆరెంజ్ తీసుకుంటాను. 1 కిలో ఆరెంజ్ ఇవ్వండి. 1 కేజీగా కొనుక్కోవచ్చుకా. ఈ రోజుకి చాలు, రేపు తీసుకుంటాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. నీతో వస్తే బస్ మిస్ అయిపోతుంది. నేను వెళ్ళనా? అక్క జ్యోతి బయలుదేరుతానంటోంది. నువ్వు వెళ్ళు, నీ బస్ మిస్ చేయకు. నేను తర్వాత వస్తాను. బాయ్. సరే పదండి వెళ్దాం. ఆటో ఆటో ఎక్కు. సరే రేపు కలుద్దాం. అన్న పక్కన హాస్టల్కి వెళ్ళి. సరేనమ్మా. బాయ్. బాయ్. మీరెక్కడ పని చేస్తున్నారు? నేను దగ్గర ఉన్న ఐటీ కంపెనీలో పని చేస్తున్నా. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఇప్పుడే 3 నెలల నుంచి. మీరా, పూజ ఇంకా మీ మధ్యన సమస్యలు లేవుగా? లేదు సార్, మేము అంతగా క్లోజ్ కాదు. మేము హాస్టల్లో ఉండడం వల్ల పరిచయం. మ్మ్. అయితే వాళ్ళిద్దరూ ఎలా? సార్, పూజాకు మీరా సిస్టర్ లాంటిది. వాళ్ళు అలానే ఉండేవాళ్ళు. నేను మీరా కూడా అలానే అనుకుంటున్నా. సరే, అలాగే ఉన్న ఈ 2 వారాల్లోపు వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా సమస్యలు వచ్చాయా? నో సార్, నథింగ్ హ్యాపెన్ లైక్ దాట్. మ్మ్. వాళ్ళిద్దరూ అంటే మీరా, పూజ ఎన్ని గంటలకి తిరిగి వస్తారు? నేను కరెక్ట్గా చెప్పలేను సార్. మేబీ ఐ థింక్ దే విల్ బి బ్యాక్ బై 5:30 PM. లేటుగా వస్తారా ఎప్పుడైనా? నాకు సరిగా తెలియదు సార్. ఆ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మ్మ్. మీరు నిన్న ఎన్ని గంటలకు వచ్చారు? 6 o'clock ముందే వచ్చేసాం సార్. మీరు మీరా ఎలాగా? బాగా ఫ్రెండ్సా? అవును, చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ సార్. నేను ముందు వీణాని అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారో తెలుసా? పూజ మీరా గొడవ పడుతూ ఉంటారన్నారు. ఏం కారణంగా వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు? ఇప్పుడు దాకా వాళ్ళు గొడవ పడి నేను చూడలేదు సార్. 2 రోజు ముందు నేను వాళ్ళ రూమ్ క్రాస్ చేసినప్పుడు ఏదో శబ్దం విన్నాను. ఆ రోజు మీరు ఏమడిగారు? ఏ కారణంగా వాళ్ళు గొడవ పడ్డారు? నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకా ఒక రూమ్ చూసుకుంటాను అలా ఏదో విన్నాను సార్. దాని తర్వాత నేనేం వినలేదు.